నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. క్షీరసాగరాన్ని దేవతలు రాక్షసులు మధిస్తూ ఉంటే అందులో నుంచి హాలాహలం పుట్టింది. తమకు రక్షకులెవరని పరిగెత్తి వాళ్ళంతా పరమేశ్వరుణ్ణి శరణు కోరితే దయామయుడు కరుణాసముద్రుడు అయినటువంటి పరమేశ్వరుడు ఆ విషాన్ని ఒక నేరేడు పండులాగా భావించి తన కంఠంలోనే నిలబెట్టుకున్నాడు. అది ఎలా ఉన్నది అంటే పరమేశ్వరునకు ఒక అలంకారంగా ఉంది. కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటం కూడా పరమాత్ముని యొక్క కైంకర్యమే అని వ్యాసుల వారు చక్కటి విషయాన్ని అందించారు. నిశమ్య కర్మ తచ్చంభో దేవదేవస్య మీఢుషః ప్రజాః దాక్షాయణీ బ్రహ్మ వైకుంఠశ్చ శశంసిరే. దేవదేవుడు పరమాత్మస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు ఆ గరళాన్ని తానే స్వీకరించాడు అన్న విషయాన్ని తెలుసుకుని దేవతలందరూ బ్రహ్మాదులందరూ ఎంతో సంతోషించారు, ఆ పరమేశ్వరుణ్ణి స్తుతించారు. అలాగే శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ఆనందించి పరమేశ్వరుని యొక్క గొప్పతనాన్ని చక్కగా పొగిడాడు. ప్రస్కన్నం పిబతః పాణేః యత్కించిత్ జగృహుస్మతత్ వృశ్చికాహి విషౌషధ్యో దందశూకాశ్చ ఏ పరే. ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మతో పాటుగా దాక్షాయణి కూడా ఎంతో సంతోషించింది. భవాని పార్వతీదేవి తన భర్తను లోక కళ్యాణం కోసం విషాన్ని స్వీకరించమని అనుమతించింది. ఆ తల్లి జగదంబ సర్వమంగళ. ఆ స్వామి విషాన్ని స్వీకరిస్తూ ఉంటే పరమేశ్వరుడు కొంత జారిపడింది. ఆ పడినటువంటి విషాన్ని తేళ్ళు, అలాగే నాగములు, సర్పములు, త్రాచుపాములు ఇవి ఆ విషాన్ని స్వీకరించినై. పీతే గరే వృషాంకేణ ప్రీతాస్తే అమరదానవాః మమంధు తరసా సింధుం హవిర్ధాని తతోభవత్. నందీశ్వరుడు చిహ్నముగా కలిగినటువంటి కేతనముగా కలిగినటువంటి పరమేశ్వరుడు ఎప్పుడైతే ఆ విషాన్ని స్వీకరించాడో అంతా ప్రశాంతమైపోయింది. మళ్ళా అమృతం కోసం ప్రయత్నం ప్రారంభమైంది. దేవతలు దానవులు ఇరువురు మళ్ళీ ఉద్యమిస్తూ ఉన్నారు. ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని తాడుగా చేసి చిలకటం ప్రారంభించారు. మమంధు తరసాం సింధుం హవిర్ధాని. అప్పుడు ఆ క్షీర సముద్రంలో నుంచి గోవు ఉద్భవించింది, కామధేనువు ఉద్భవించింది. హవిర్ధాని అని చక్కటి విశేషణాన్ని వాడారు. హవిర్ధాని అంటే హవ్యానికి ఉపయోగించేటువంటి పవిత్రమైన ఘృతాన్ని అందించేటువంటిది. కాబట్టే ఆ గోవునకు హవిర్ధాని అనేటువంటి పేరు వచ్చింది. తామగ్నిహోత్రీ మృషయో జగృహు బ్రహ్మవాదినః యజ్ఞస్య దేవయానస్య మేధ్యాయ హవిషే నృప. అగ్నిహోత్రంలో వేయవలసినటువంటి పవిత్రమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఈ గోవు నుంచి లభించేవే, కామధేనువు నుంచి లభించేవే. గోఘృతము, అలాగే గోక్షీరము, గోదధి, ఆవు పాలు, పెరుగు, నెయ్యి వీటిల్ని యజ్ఞకర్మలలో విశిష్టంగా ఉపయోగిస్తూ ఉంటారు దేవతలకు తృప్తి కలగటం కోసం. అలా వినియోగించి పవిత్రమైన యజ్ఞ కర్మలను ఆచరించటం ద్వారా దేవయాన మార్గంలో సత్యలోక పర్యంతము వెళ్ళేటువంటి చక్కటి అవకాశం లభిస్తుంది. యజ్ఞస్య దేవయానస్య మేధ్యాయ హవిషే నృప.
ఆ పవిత్రమైనటువంటి ఈ గోవుకు సంబంధించిన పవిత్రమైన ద్రవ్యాలతో దేవతలకు అగ్నిహోత్రుని యందు అర్పించబడినటువంటి హవిస్సు వల్ల ఉత్తమమైనటువంటి లోకాలు, అలాగే దేవయానము అంటున్నారు. అంటే సమస్తమైనటువంటి కోరికలు తీరిపోయినటువంటి వాళ్ళు ఏ విధంగానైతే మోక్షాన్ని పొందుతారో అలాంటి ఉత్తమమైన మార్గాన్ని పొందగలిగే అవకాశం లభిస్తుంది. అంత పవిత్రమైనది గోవు. ఆ గోవుకు సంబంధించినటువంటి ఈ క్షీరం కానీ, ఘృతం కానీ, అలాగే దధి కానీ. అందువల్ల ఋషులందరూ వచ్చి ఈ గోవును మేము స్వీకరిస్తాము, ఈ గోవుకు సంబంధించినటువంటి ద్రవ్యములతో యజ్ఞయాగాది క్రతువులను మేము ఆచరిస్తాము అని చెప్పి బ్రహ్మతత్వజ్ఞానులైనటువంటి మహర్షులు ఆ గోవుని స్వీకరించారు. తత ఉచ్చైశ్రవానామ హయోభూత్ చంద్రపాండురః తస్మిన్ బలిస్పృహాం చక్రే నేంద్ర ఈశ్వర శిక్షయ. ఆ తరువాత ఆ క్షీరసాగరంలోంచి ఒక అద్భుతమైనటువంటి జీవి ఉద్భవించింది. ఏమిటది అంటే ఉచ్చైశ్రవసం అనే పేరు కలిగినటువంటి తెల్లని గుర్రం. అది ఎలా ఉంది అంటే చంద్రపాండురః, చంద్రునితో పోటీ పడే విధంగా ఉండే తెల్లని వర్ణము కలిగినది. ఎక్కడా లేశమాత్రమైన వేరే వర్ణము లేదు, నల్లదనం అసలే లేదు. ఆ గుర్రాన్ని చూడంగానే బలిచక్రవర్తికి ఎంతో ముచ్చట కలిగి ఆ అశ్వం నా దగ్గర ఉంటే బాగుండు అనుకుని తస్మిన్ బలి స్పృహ అని చక్రే, ఇది నాకు కావాలి అని అడిగాడు. దేవేంద్రుని హృదయంలో కూడా ఆ కోరిక ఉన్నది. కానీ ముందుగానే పరమాత్మ శ్రీ మహావిష్ణువు చెప్పాడుగా, నేర్పించాడు. ఈశ్వర శిక్షయ. మనం చేసేటువంటి ఈ ఉద్యమం లాంటి కార్యక్రమంలో లభించేటువంటి వస్తువుల పట్ల నీవంటూ ప్రత్యేకంగా ఇష్టాన్ని చూపించద్దు. ఎవరైనా ఇష్టపడితే అసలు అడ్డుపడద్దు. రాక్షసులు ఏది కోరితే అది వాళ్ళకి ఇస్తానని మీరంతా కూడా అంగీకరించండి అని ముందుగానే చక్కని నియమ నిబంధనలన్నీ చెప్పాడు పరమాత్మ. దానికి అనువుగానే దేవేంద్రుడు తన మనస్సులో కోరిక ఉన్నా ఆ అశ్వాన్ని కోరుకోలేదు. బలిచక్రవర్తి స్వీకరించాడు దాన్ని. తత ఐరావతో నామ వారణేంద్రో వినిర్గతః దంతైశ్చతుర్భిశ్వేతాద్రేః హరన్ భగవతో మహిం. ఈ ఉచ్చైశ్రవసం క్షీరసాగరం నుంచి ఉద్భవించిన తరువాత మరో ఉత్తమమైనటువంటి ఒక చక్కని జీవి మళ్ళీ ఉద్భవించింది. ఏమిటది అంటే ఐరావతం అనే పేరు కలిగిన ఏనుగు. అది కూడా తెల్లగా ఉంది, పాలల్లాగా. కొంచెం కూడా నల్లదనం లేదు. అది ఏనుగులలోనే శ్రేష్టమైనటువంటిది. దానికి 4 పెద్ద పెద్ద దంతాలున్నాయి. దాని స్వరూపం చూస్తూ ఉంటే పరమేశ్వరునికి నివాస స్థానమైనటువంటి ఆ రజతాచలంతో, వెండి కొండతో పోటీ పడుతోందా అన్నట్లుగా ఉంది. ఏ విషయంలో అంటే వర్ణములో. అంటే ఆ రజతాచలము తెల్లగా ఉంటుంది, ఈ ఏనుగు తెల్లగా ఉంది. ఈ రెండింటినీ పక్క పక్కన పెట్టి చూస్తే రెండు పోటాపోటీగా ఉన్నంత తెల్లదనం ఉంది అని చెప్పటం కోసం ఈ చమత్కారం. అంటే ఒక కావ్యంలో ఉపమానాలతో వర్ణించినట్లుగా ఆ ఐరావతం గురించి వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. ఆ తరువాత ఐరావణాదయస్త్వష్టౌ దిగ్గజ అభవంస్తతః అభ్రము ప్రభృతయః అష్టౌ చ కరిణ్యః అభవన్నృప. అలాగే అష్టదిగ్గజాలు, వాటికి సంబంధించినటువంటి ఆడ ఏనుగులు కూడా ఉద్భవించినాయి. ఆడ ఏనుగులు 8, దిగ్గజములు 8. ఇవి కూడా ఆ అమృతం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ క్షీరసాగరం నుంచే ఉద్భవించినాయి అని వర్ణిస్తూ ఉన్నారు. ఐరావత పుండరీకో వామన కుముదోంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకశ్చ దిగ్గజా. ఇవి దిగ్గజముల పేర్లు. కౌస్తుభాఖ్యమభూద్రత్నం పద్మరాగో మహోదధేహే తస్మిన్ హరిః స్పృహాంచక్రే వక్షోలంకరణే మణౌ. ఈ ఐరావతం ఉద్భవించిన తర్వాత మరో అపురూపమైనటువంటి వస్తువు ఆ క్షీరసాగరం నుంచి బయటకు వచ్చింది, ఆ మథనం నుంచి. ఏమిటది అంటే కౌస్తుభము అనే పేరు కలిగినటువంటి ఒక మణి. ఆ మణి యొక్క కాంతి ఎలా ఉన్నది అంటే పద్మరాగ. పద్మరాగమణి అంటే ఎర్రగా ప్రకాశిస్తోంది, పద్మరాగంలాగా ప్రకాశిస్తోంది. ఆ మణిని ఇష్టపడి శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. తస్మిన్ హరిస్పృహాంచక్రే వక్షోలంకరణే మణౌ. తన వక్షస్థలమునందు
చక్కగా అలంకరించుకోవటం కోసం శ్రీ మహావిష్ణువు ఆ మణిని ఇష్టపడ్డారు. తతో భవత్పారిజాతః సురలోక విభూషణం పూరయత్యర్థినో యోర్ధైః శశ్వద్భువి యథా భవాన్. పరీక్షిన్ మహారాజుతో సుఖయోగేంద్రుల వారు ఇవన్నీ వర్ణించి చెబుతూ చమత్కారంగా ఒక మాట అన్నారు. నాయనా, ఈ పద్మరాగ మణి అయిన కౌస్తుభం ఉద్భవించిన తరువాత ఆ క్షీరసాగరం నుంచి పారిజాతం అనే వృక్షం వచ్చింది. పారిజాత వృక్షం అంటే దాని దగ్గరికి వెళ్ళి ఒక కోరిక కోరి ఇది కావాలి అంటే అర్థించిన వారి కోరికల్ని తీర్చేటువంటి గొప్ప మహిమ కలిగిన చెట్టు అది, దేవతా వృక్షము. అలాంటి వృక్షం ఉద్భవించింది అని చెప్పి ఊరుకోకుండా ప్రజలందరికీ నీవు ఎలాగైతే వచ్చిన యాచకులకు అర్ధులకు కోరినవన్నీ ఇచ్చి సంతృప్తి పరుస్తూ ఉంటావో నీలాగే ఆ వృక్షం కూడా, పారిజాతం కూడా ఎంతో విలక్షణమైనది అంటూ ఇక్కడ ఈ పరీక్షిన్ మహారాజుని ఆ దేవతా వృక్షమైనటువంటి పారిజాత వృక్షంతో పోల్చి చెబుతూ ఉన్నారు ఒక చమత్కారంగా. తతశ్చాప్సరసో జాతాః నిష్కకంఠ్యః సువాససః రమణ్యః స్వర్గిణాం వల్గుగతి లీలావలోకనైః. ఈ పారిజాత వృక్షం ఉద్భవించిన తరువాత ఇంకో అద్భుతం జరిగింది. ఏమిటది అంటే అదే క్షీరసాగరం నుంచి అప్సరసలు ఉద్భవించారు. తతశ్చాప్సరసో జాతాః. ఆ వచ్చిన అప్సరసలు ఎలా ఉన్నారు? నిష్కకంఠ్యః సువాససః. చక్కని శుభ్రమైన అందమైన వస్త్రాలు ధరించి ఉన్నారు. నిష్కకంఠ్యః. వాళ్ళ కంఠమునందు అద్భుతములైనటువంటి ఆభరణాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. అందమైన ఆభరణములతో చక్కని వస్త్రములు ధరించినటువంటి అప్సరసలందరూ ఆనందంగా ఆ సాగరం నుంచి బయటకు వస్తున్నారు. ఎందుకోసం? రమణ్యః స్వర్గిణాం. స్వర్గలోకంలో నివసించేటువంటి వారి కోసం, స్వర్గానికి చేరుకున్నటువంటి వారికి ఆనందాన్ని కలిగించటం కోసం ఆ రమణీమణులందరూ కూడా క్షీరసాగరం నుంచి ఉద్భవించారు. ఎలా ఉన్నారు అంటే వల్గుగతి లీలావలోకనైః. హంస నడిచినట్లుగా అందంగా వయ్యారంగా నడుస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ చూపులు ఎలా ఉన్నాయి అంటే ఎంతో చక్కగా చమత్కారంగా భ్రూ విలాసములతో కనుబొమ్మలు ఇలా ఇలా కదిలిస్తూ చూచేటువంటి వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ చక్కని సౌందర్యంతో ఆ అప్సరస స్త్రీలు క్షీరసాగరం నుంచి ఉద్భవించారు. తతశ్చావిరభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్పర రంజయంతి దిశః కాంత్యా విద్యుత్ సౌదామిని యథా. ఈ అప్సరసలు ఉద్భవించిన తరువాత ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటిది ఆ లక్ష్మీదేవి, శ్రీ మహాలక్ష్మి. ఆవిరభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్పర. ఆ లక్ష్మీదేవి ఎవరి సొత్తో కూడా ఈ శ్లోకంలో చెబుతున్నారు. భగవత్పర, నిరంతరము స్వామిని అంటిపెట్టుకుని నిత్యానపాయినిగా ఉండేటువంటి లక్ష్మీదేవి, స్వామి ఏ విధంగానైతే ఆయా కల్పములలో అలాగే మన్వంతరములలో అవతారాలు ధరిస్తూ ఉంటాడో అదే రకంగా అమ్మవారు కూడా అవతరిస్తూ తన యొక్క వైలక్షణ్యాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవించింది భగవత్పర రమా. ఆవిర్భవించి రంజయంతి దిశః కాంత్య, ఆ దిక్కులన్నింటినీ కూడా తన కాంతితో ప్రకాశింపచేస్తూ ఉన్నది. ఎలా ఉన్నది ఆ లక్ష్మీదేవి అంటే విద్యుత్ సౌదామిని యథ. తెల్లనైనటువంటి స్ఫటిక పర్వతం ఉంది. ఆ స్ఫటిక పర్వతం మీద మెరిసినటువంటి మెరుపు ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపం. తతశ్చావిరభూత్ సాక్షాత్తు ఆ రమాదేవి, శ్రీదేవి, లక్ష్మీదేవి భగవత్పరా నిత్యానపాయిని అయినటువంటి ఆ శ్రీదేవి ఉద్భవించింది ఆ క్షీరసాగరం నుంచి. తస్యాం చక్రుస్పృహాం సర్వే ససురాసురమానవాః. అంత సౌందర్యాన్ని ఒక్కసారి చూచేటప్పటికి ఇష్టపడనటువంటి వాళ్ళు ఎవరుంటారు? దేవతలు కానీ రాక్షసులు కానీ అందరూ ఆ లక్ష్మీదేవి స్వరూపాన్ని చూచి అచ్చరు ఉంది, ఆహా ఎంత సుందరంగా ఉంది అని చెప్పి
ఆమె పట్ల ఒక రకమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందువల్ల? రూపౌదార్య వయోవర్ణ మహిమా క్షిప్త చేతసః. ఆ లక్ష్మీదేవి యొక్క దివ్యమైనటువంటి స్వరూపము, అలాగే స్వభావము, అలాగే ఆమెకు సంబంధించినటువంటి చక్కని లావణ్యము, ఆమె వర్ణము, ఇవన్నీ చూచి ఆ మహిమ చేత ఆకర్షింపబడినటువంటి హృదయాలు కలిగినటువంటి వారై సంభ్రాంతులై అలాగే అమ్మవారిని చూస్తూ ఉండిపోయారు. తస్యా ఆసనమానిన్యే మహేంద్రో మహదద్భుతం మూర్తిమత్యః సరిశ్రేష్టాః హేమకుంభైర్జలం శుచి. ఆ శ్రీదేవి ఉద్భవించంగానే ఆ లక్ష్మీదేవి కూర్చోటానికి దేవేంద్రుడు వెంటనే ఒక సముచితమైన దివ్యమైన ఆసనాన్ని తీసుకుని వచ్చాడు. మహేంద్రో మహదద్భుతం, అద్భుతమైనటువంటి ఆసనాన్ని తీసుకుని వచ్చాడు. మూర్తిమత్యః సరిశ్రేష్టాః హేమకుంభైర్జలం శుచి. నదులన్నీ ఒక రూపాన్ని ధరించి ఆ రూపాలతో ఈ నదులు కానీ పర్వతాలు కానీ ఇవన్నీ అవసరం వచ్చినప్పుడు తగినటువంటి రూపములు ధరించే శక్తి కలిగినటువంటివి, కామరూప శక్తి ఉంటుంది. అందువల్ల నదులన్నీ కూడా అనువైనటువంటి స్త్రీ రూపములను ధరించి మూర్తిమత్యః రూపుని ధరించినటువంటి నదులన్నీ కూడా హేమకుంభైర్జలం శుచి స్వచ్ఛమైనటువంటి చక్కని జలములను బంగారు కలశాలతో తీసుకుని వచ్చారు మంగళ స్నానాలు ఆచరింపజేయటం కోసం. ఆభిషేచనికా భూమి ఆహరత్ సకలౌషధీ గావః పంచపవిత్రాణి వసంతో మధుమాధవౌ. మరి భూదేవి ఏం చేసింది? అమ్మవారికి, ఆ శ్రీదేవికి మంగళమైనటువంటి స్నానాలు ఆచరింపజేయటం కోసం నదులన్నీ బంగారుమయమైన కలశాలతో స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొస్తే ఆ నీటిలో ఉంచటానికి ఓషధులతో కూడినటువంటి చక్కని ద్రవ్యములన్నింటినీ కూడా భూదేవి తీసుకుని వచ్చింది. గావః పంచపవిత్రాణి, గోవులన్నీ కూడా 5 రకములైనటువంటి ద్రవ్యాల్ని తీసుకొచ్చారు. పంచగవ్యం అంటారు. ఆ పవిత్రమైన గోవుకి సంబంధించినటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా గోవులు తీసుకుని వచ్చాయి. వసంతో మధుమాధవౌ, వసంతుడు తనకు సంబంధించినటువంటి మాసములు, చైత్ర వైశాఖ మాసములకు సంబంధించినటువంటి పుష్పములు, పళ్ళు తదితరములైన చక్కని ద్రవ్యాలన్నింటినీ కూడా వసంతుడు తీసుకుని వచ్చాడు. ఈ విధంగా యథోచితంగా అందరూ కూడా ఆ శ్రీదేవిని సేవించుకోవటానికి సమాయత్తమవుతూ ఉన్నారు. ఋషయః కల్పయాంచక్రుః అభిషేకం యథావిధి జగుర్భద్రాణి గంధర్వాః నట్యశ్చ నృతుర్జగుః. ఋషులందరూ చక్కగా వేదోక్తమైనటువంటి మంత్రములతో ఆ శ్రీదేవిని, అమ్మవారిని స్తోత్రం చేస్తూ అభిషేకాన్ని ప్రారంభం చేశారు. అభిషేకం యథావిధి చక్రుః, అభిషేకానికి ఏర్పాట్లు చేశారు ఋషులందరూ. జగుర్భద్రాణి గంధర్వాః నట్యశ్చ నృతుర్జగుః. ఋషులు మంగళ అభిషేకములకు ఏర్పాట్లు చేస్తే గంధర్వులు ఆనందంగా చక్కని గానములతో ఆనందింపజేస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు. నాట్యం చేసేవాళ్ళు దివ్యమైనటువంటి నాట్యాలతో అలరిస్తూ ఉన్నారు. మేఘ మృదంగ పణవ మురజానక గోముఖాన్ వ్యనాదయన్ శంఖ వేణు వీణాస్తుముల నిస్వనాన్. ఇంకా మేఘములే ఒక రూపాన్ని ధరించి వాయిద్య విశేషములు మ్రోగించినట్లుగా అవి ఉరుముతున్నాయి. ఎంత అందంగా వర్ణించారండి. అవి ఉరమటము అంటే మంగళప్రదమైన వాయిద్య విశేషములను మ్రోగించటమే. మృదంగాలు, అదేవిధంగా డోళ్ళు, తప్పెట్లు, మద్దెలలు, భేరీలు, వీటి యొక్క శబ్దాలు ఎలా ఉంటాయో అలాంటి శబ్దాలన్నీ కూడా ఆ మేఘముల నుంచి ఉద్భవిస్తున్నట్లుగా ఉన్నాయి. అంతేకాదు శంఖములు, వేణువులు, వీణ, ఈ రకమైనటువంటి చక్కని వాయిద్య విశేషాలన్నీ కూడా వినవస్తూ ఉన్నాయి. సొంపుగా మంగళ వాయిద్యములన్నీ కూడా. అలాంటి శబ్దములన్నింటినీ అందిస్తున్నది ఎవరు అంటే సాక్షాత్తు ఆ పర్జన్య భగవానుడే, మేఘములే. తతోభిశిశుచుర్దేవీం శ్రియం పద్మకరాం సతీం దిగిభాః పూర్ణకలశైః సూక్తవాక్యైః ద్విజేరితైః
మరి అమ్మవారికి అభిషేకం ఎలా జరిగింది అంటే ఎంతో విలక్షణంగా చెబుతూ, శ్రియం పద్మకరాం, పద్మమును హస్తమునందు ధరించినటువంటి ఆ శ్రీదేవిని అభిషేకించాయి. ఎవరు అంటే దిగిభాహ, దిగ్గజములు, పూర్ణ కలశై సూక్తవాక్యై ద్విజేరితై, ఆ బంగారుమయమైన కలశముల యందున్నటువంటి పవిత్రమైన జలములతో, నదీ జలములతో అమ్మవారికి చక్కగా అభిషేకము ఈ దిగ్గజములు చేస్తూ ఉంటే, పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు ఋషులందరూ కూడా మంగళప్రదములైనటువంటి చక్కగా వాక్యములను, వేదవాక్యములను పఠిస్తూ ఉన్నారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ అని ఈ శ్రీ సూక్తాదులన్నీ కూడా వేదముల యందు వర్ణింపబడిన చక్కని సూక్తములను ఆ ఋషులందరూ, బ్రాహ్మణోత్తములందరూ గానం చేస్తూ ఉంటే, ఈ దిగ్గజములు అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్న ఈ పవిత్ర జలాలతో ఈ చక్కని సన్నివేశాన్ని ఒక్కసారి హృదయంలో మనం భావన చేస్తూ శ్రవణం చెయ్యాలి. సముద్ర పీతకౌసేయవాససి సముపాహరత్ వరుణ సజం వైజయంతీం మధునా మత్త షట్పదాం. సముద్రుడు సాక్షాత్తు 2 పట్టు వస్త్రములను అందించాడు అమ్మవారికి. వరుణ స్రజం వైజయంతీం మధునా మత్త షట్పదాం, మదించినటువంటి తుమ్మెదల యొక్క గుంపులతో, ఝంకారములతో నిండినటువంటి మాల, ఆ మాలలో ఉన్నటువంటి చిగురుటాకుల కోసం, అలాగే పుష్పములలో ఉన్నటువంటి మకరందం కోసం తుమ్మెదలు పోటీపడి ఆ మాలకు చుట్టూ ఝంకారం చేస్తూ సంచరిస్తున్నాయి. అంత ఉత్తమమైన వైజయంతి మాలను సాక్షాత్తు వరుణదేవుడు తీసుకుని వచ్చి అమ్మవారికి భక్తిపూర్వకంగా సమర్పించుకున్నాడు. భూషణాన్ని విచిత్రాన్ని విశ్వకర్మ ప్రజాపతి హారం సరస్వతీ పద్మం అజో నాగాశ్చ కుండలే. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ తన యొక్క ప్రతిభతో అద్భుతమైన ఆభరణములన్నీ కూడా సృష్టించి వాటిని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకున్నాడు. అలాగే సరస్వతి హారం, సరస్వతీదేవి ముత్యాల హారాన్ని అందిస్తే, అజో పద్మం, బ్రహ్మగారేమో అద్భుతమైన ఒక పద్మాన్ని అమ్మవారికి సమర్పించుకున్నారు. నాగాశ్చ కుండలే, సర్పములన్నీ కలిసి దివ్యమైన కుండలాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. తతః కృతస్వస్త్యయనోత్పల స్రజం నదద్విరేభాం పరిగృహ్య పాణిన చచాల వక్త్రం సుకపోలకుండలం సవ్రీడహాసం దధతి సుశోభనం. ఈ విధంగా స్వస్తి పుణ్యాహవాచనములతో అమ్మవారిని అందరూ స్తోత్రం చేసి సేవించుకున్న తరువాత ఆ లక్ష్మీదేవి దివ్యమైనటువంటి ఉత్పల మాల, అంటే కమలములతో కూడినటువంటి మాలను తన చేత్తో పట్టుకుని, ఎలా ఉంది ఆ మాల అంటే తుమ్మెదల యొక్క ఝంకారంతో కూడి ఉన్నది. తుమ్మెదలన్నీ కూడా గుంపు గుంపుగా ఆ మాల చుట్టూ సంచరిస్తూ ఉంటే, అటువంటి పుష్పమాలను చేత ధరించినటువంటిదై, అందమైన ముఖము కలిగినటువంటిదై, సంవ్రీడహాసం సుశోభనం, సిగ్గుతో కూడినటువంటి చక్కని ఆ ముఖార విందంతో ఆ మాలను చేత్తో పట్టుకుని నడవటం ప్రారంభించింది అమ్మవారు. స్తనద్వయం చాతి కృశోదరీ సమం నిరంతరం చందన కుంకుమోక్షితం తతస్తతో నూపురవల్గు సింజితై విసర్పతి హేమలతే వసాబభౌ. ఆ శ్రీదేవి యొక్క దివ్యమైన స్వరూపాన్ని చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఉన్నదా లేదా అన్నట్టుగా ఉన్నటువంటి సన్నని నడుము, విశాలమైనటువంటి హృదయ భాగము, కుంకుమాది చూర్ణములతో అలంకరింపబడినటువంటి హృదయ భాగము, అలాగే కాలి అందెలు నడుస్తూ ఉంటే ఆ లక్ష్మీదేవి యొక్క కాలి అందెలు ఘల్ ఘల్ అని శబ్దం చేస్తూ ఉన్నాయి. ఆ నడక ఎలా ఉన్నది అంటే చాలా హంస నడకలాగా ఉన్నది. హేమలతే వసాబభౌ, సాక్షాత్తు బంగారు తీగయా అన్నట్లుగా ప్రకాశిస్తోంది. ఆ విధంగా ఆ శ్రీదేవి మాలను పట్టుకుని అలా నడిచి వస్తూ ఉన్నది అని ఎంతో అద్భుతంగా ఈ క్షీరసాగర మథనంలో
ఆ మహాలక్ష్మి యొక్క ఆవిర్భావాన్ని గురించి వ్యాసుల వారు చక్కటి శ్లోకాల్లో వర్ణించి చెప్పారు. తదుపరి వృత్తాంతం కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి పరిసమాప్తం పలుకుదాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh